దర్శనం అయిపోయింది. చికెన్ అయితే మనం అయితే కొట్టిస్తున్నాం. అలా బయట పోయి లంచ్ ఏర్పాటు చేస్తున్నాం. బాగానే ఉండదు చికెన్ అయితే బాగానే కొట్టిస్తున్నాం. కాల్చి కొట్టిస్తారు. పసుపు రుద్ది బాగుంది చికెన్ అయితే. మొత్తం ఇక్కడ మొత్తం నాన్ వెజ్ ఉంటాయి. నాన్ వెజ్ అన్నీ దొరుకుతాయి. ఇక్కడ నాటుకోళ్ళు ఆంజనేయ స్వామి కింద ఒక అమ్మవారి తల్లికి అయితే కోళ్ళని ఆటలను కోస్తారు ఇక్కడ. మధ్య మాడుగులోనే ఒక వంటలు ఇట్లా చేసుకోవడానికి చెట్లు చూడు ఎంత అందంగా ఉన్నాయి. మొత్తం చింత చెట్లు ఇవి. ఈ చెట్ల కిందనే వంటలు ఇట్లా చేసుకుంటారు. మేము కూడా చికెను చేపలు అట్లా తీసుకున్నాం. ఇక్కడ వాతావరణం కూడా చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఇక్కడైతే బాగుంటుంది. ఇక్కడ అంతా ఈ ఎండాకాలం చల్లటి వాతావరణం. ఇక్కడ ఇది ఫారెస్ట్. ఇక్కడ కొద్దిగా అమౌంట్ కట్టి వెళ్ళవలసి వస్తుంది వెహికల్ అయితే. ఇక్కడ చెట్ల కింద కార్లు బండ్లు వంటలు. ఇక్కడ చపాతీ అయితే వేస్తారు. చికెన్ అయితే బిర్యానీ కండి అయితే పెట్టిండు. వయసుగా అడిగారు. ఇది ఇక్కడ ఏం లేదు కదా, కొద్దిగా ఏం అందుబాటులో లేవు కదా. చపాతీలు చూడ ఎట్లా చేస్తారు. గిలాస పెట్టి రుబ్బుతారు. ఉల్లిగడ్డ అయితే గట్టిగా వస్తారు. చికెన్ బిర్యానీకి బాస్మతి రైస్ నానేసి. ఇంకో ఇక్కడ మసాలా అయితే వేస్తాడు. బిర్యానీ మసాలా అయితే వేస్తుండు. ఏమేమి వేస్తుండు ఏం కదా. చికెన్ బిర్యానీ అయితే హైలైట్ వేస్తాడు మా కొడుకు. ఈ చెట్ల మొత్తం వండుకొని తినాలని డిసైడ్ అయినా ఈరోజు. అగో ఉల్లిగడ్డలు కోస్తారు, మిరపకాయలు కోస్తారు. ఇగో ఇక్కడ చూస్తే మాత్రం చపాతీ చూడ ఏ రకంగా చేస్తారో. లేవు ఇక్కడ చేయడానికి లేవు. గిలాసాలు అన్ని వాడుకుంటారు. చపాతీ పెంకు లేక ఇల్లు వేసి ఆయిల్ వేసి దేవుతారు. ఎట్లా వస్తున్నారు చపాతీలు. ఈ చెట్లలో అయితే మంచిగా ఆనందం అనిపిస్తుంది. ఎవరు పనులు ఆలే చేసుకుంటారు. ఎవరు
ఇల్లు ఉన్నాయి చూడు ఇప్పే ఇలా ఆ పెరుగు మొత్తం ఫస్ట్ మసాలాలు అయితే వేసిండు బిర్యానీకి. అదే 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 అది అది మై ఓ టమాటా సాస్ వేసిండు, మళ్ళీ మసాలా సాస్ వేసిండు, మన చిల్లీ మసాలా వేస్తుండు, అల్లం వెల్లిగడ్డ వేస్తుండు. పోషిస్తాను చిల్లీ సాస్ ఇది. తెచ్చిరావు ఉన్నాయిగా లేదు లేదు ఇళ్ళకి ఇంపార్టెంట్ తినడానికి మళ్ళీ అయినా తెచ్చుకున్నాం కాచినమ్మా లైట్గా వంటలు అయితే అవుతున్నాయి, మొత్తం వంటలు రెడీ అవుతున్నాయి. ఓ బిర్యానీలో మొత్తం ఐటమ్స్ వేసిండు, పచ్చిమిర్చి వేసిండు, నిమ్మకాయ కూడా కోసేస్తుండు. ఒకసారి తిన్నాక తెలుస్తుంది టేస్ట్ ఎట్లుంది అనేది. చేపల కర్రీ కూడా చేసారు, చపాతీలు చేపల కర్రీ అయితే టిఫిన్ చేస్తారు. ఇప్పుడు మళ్ళీ మీకు లైవ్లో మళ్ళీ చూపిస్తా, ఒకసారి ఎక్కించిన తర్వాత కలిపిన తర్వాత చూపిస్తా. పెరుగు కూడా పోసారు ఇలా బిర్యానీలా. కేజీ పెరుగు 2 కేజీలా? ఇలా 1 కేజీ పెరుగు అయితే వేసిండు. ఫస్ట్ ఇట్లా కలిపి పెట్టాలంట. కలిపితేనే తినాలనిపిస్తుంది బాబు. ఇట్లా మొత్తం ఇట్లా కలిపి పెట్టుకోవాలంట ఫస్ట్. నెయ్యి కూడా వేస్తారు. నెయ్యి కూడా వేసి కలుపుతారు. మీకు అన్నీ రెడీ అయినాక మళ్ళీ ఒకసారి చూపిస్తాం మొత్తం. ఆనియన్ కలిపిరు, ఆనియన్ బిర్యానీలో ఆనియన్ ఫ్రై, ఆనియన్ పెట్టి వేసారు. ఇగో ఇట్లా రకంగా కలుపుతుడు. ఎట్లుంటుందన్నా చూడాలి, చూస్తేనే తినాలనిపిస్తుంది. మీరు ఇట్లానే చేసుకోరి. మూతేసి ఇక్కడ రైస్ అయితే ఉడుకుతుంది. ఇగో రైస్లోకి వెళ్ళి అయితే వాటర్ తీసి ఇట్లా పోస్తున్నాను. రైస్ అయితే ఉడుకుతుంది. ముక్కలు అయితే మొత్తం వాటరు అన్ని ఐటమ్స్ వేసిండు. మొత్తం అయితే మిక్సింగ్ చేసి మొత్తం కలుపుతుండు. టేస్ట్ ఇట్లా చూస్తాడని తక్కువ అట్లుంది, సాల్ట్ తక్కువ.
అమ్మా జర పిండి కావాలి. దమ్ము బిర్యానీకి పిండి కావాలంట. పిండి ఇగో ఎట్లా చేసాము. బాగుందా? రైస్ అయితే ఉడుకుతుంది. తింటే తెలుస్తుంది ఎట్లుంది అనేది. ఇక్కడ కూడా వెయిటింగ్లో ఇగో ఇక్కడ రైస్ అయితే అయింది. బాస్మతి రైస్ బిర్యానీకి అయితే రైస్ అయినట్లా అయితే కొడుతుంది. ఆల్రెడీ 70% ఉరికిందంట. ఒక 30% దమ్ములో అయిపోతుంది. మీరు కూడా బిర్యానీ వేసేటప్పుడు ఒకసారి ట్రై చేయాలి. ఇంకా కొద్దిగా వేసుకుంటాం కదా. ఏంది అది? నెయ్యి. మళ్ళా నెయ్యి కూడా వేస్తున్నాను. హైలైట్ చేస్తాడు మా కొడుకు. తింటే మళ్ళీ తినాలి అనిపించాలి. సరే మళ్ళీ బిర్యానీ అండి దమ్ము పెడతారు. దమ్ము పెట్టినాక ఒకసారి గరం అయిన తర్వాత మళ్ళీ ఇట్లా చూద్దాం. అప్పటిదాకా వెయిట్ చేసి చూద్దాం అయ్యేదాకా ఎట్లా ఉంటుంది అనేది తిని చూస్తే తెలుస్తుంది మనకు కూడా. ఇగో బిర్యానీ అయితే దమ్ముకి అయిపోయింది. బిర్యానీ అయితే చేస్తుంది. వాసన అయితే బాగా వస్తుంది. లైటే ఒక సైడ్ చేసారు బిర్యానీ.